శ్రీ గురుభ్యో నమః. అక్బర్ బీర్బల్ కథల్లో భాగంగా ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ చాలా చిన్న కథ. దాని పేరు అక్బరు కళ. అక్బర్కి వచ్చినటువంటి కళ, దాని ఫలితము, అది ఈ కథలో చెప్తున్నారు. ఆ కథ ఏంటంటే, ఒకరోజు రాత్రి అక్బర్కి తన పళ్ళన్నీ రాలిపోయినట్టు కల వచ్చింది. కంగారుగా నిద్రలోంచి లేచి వెంటనే ఆస్థాన జ్యోతిష్యులందరినీ పిలిపించాడు. ఆదుర్దాగా వచ్చినటువంటి ఆ జ్యోతిష్కులకి తన కళ గురించి చెప్పి దాని పర్యవసానాలన్నీ వివరించమన్నాడు. ఆ వచ్చినటువంటి పండితులు చాలాసేపు చర్చించుకుని, అయ్యా, తమరి కళకు గొప్ప అర్థమే ఉంది, విన్నవించమంటారా అని అడిగారు. కానియండి అన్నాడు అక్బర్. జహాపన, ఈ కళకి పర్యవసానం ఏంటి అంటే, మీ బంధువులందరూ మీకంటే ముందుగా చనిపోతారు ప్రభు అన్నారు వాళ్ళందరూ. దాంతో అక్బర్కి విపరీతమైన కోపం వచ్చింది. జ్యోతిష్యులందరినీ కూడా మందిరం నుండి పంపించేశాడు. ఆ మర్నాటి ఉదయం యథాలాపంగా బీర్బల్ రాజుగారిని కలుసుకునేందుకు వెళ్ళాడు. బీర్బల్కి కూడా రాజు తన కళ గురించి, ఈ జ్యోతిష పండితులు చెప్పినటువంటి విషయాన్ని గురించి చెప్పాడు. బీర్బల్కి విషయం అర్థమైంది. అప్పుడు ఏం చేశాడు బీర్బల్? జహాపన, నాకు కూడా కొద్దిగా స్వప్న ఫలితాల జ్ఞానం ఉంది. మీకొచ్చినటువంటి కళ ప్రకారం మీ బంధువులందరికంటే మీరు ఎక్కువ కాలం ఆనందంగా జీవిస్తారు అని అనిపిస్తోంది అన్నాడు. ఈ సమాధానానికి అక్బర్ సంతోషించి బీర్బల్ను ఘనంగా సత్కరించి పంపాడు. ఇందులో అసలు ఏంటి? జ్యోతిషులు చెప్పింది, తను చెప్పింది ఒక్కటే. అయినా చెప్పే విధానంలో తేడా అక్బర్కి తెలియలేదు. అందుకే ఎంతో సంతోషించాడు బీర్బల్. అంటే ఎదుటి మనిషి బాధపడకుండా చెప్పే విధానం ఎలా ఉండాలి అని మనకి కథ చెప్తోంది. వాళ్ళు ఏం చెప్పారు జ్యోతిష్యులు? మీ బంధువులందరూ మీకంటే ముందుగా చనిపోతారని చెప్పారు. బీర్బల్ ఏం చెప్పాడు? మీరు మీ బంధువులందరికంటే ఎక్కువ కాలం ఆనందంగా జీవిస్తారు అని చెప్పాడు. రెండింటికి ఒకటే అర్థం, కాకపోతే చెప్పే విధానంలో తేడా. ఇదే మనం తెలుసుకోవాలి. ఎవరి దగ్గర ఏ విషయాన్ని ఎలా చెప్పాలి అన్న విషయాన్ని తెలుసుకోవాలన్నమాట. చెప్పే విధానం బాగా తెలియాలి. అప్పుడు ఎటువంటి కోపాలు తాపాలు రావు, గొడవలు రావు. అది బీర్బల్ యొక్క చాకచక్యం. ఆ విధంగా అక్బర్కు వచ్చినటువంటి కళకి పర్యవసానాన్ని అంత చక్కగా చాకచక్యంగా తను విధి విధానంగా చెప్పి అక్బర్ని మెప్పించి తగిన బహుమతిని పొందాడు. బాగుంది కదండి. ఇంత చిన్న కథ అయినా కూడా మనకి ఇందులో ఎంత గొప్ప సందేశాన్ని ఇచ్చారు అనేది మనం గ్రహించాలన్నమాట. అంత గొప్ప సందేశం. అందుకని ఏ మాట ఎక్కడ, ఎప్పుడు, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఏ విధంగా చెప్పాలి అన్న విషయాన్ని మనకి ఈ కథ అంత స్పష్టంగా తెలియజేస్తుంది. బాగుంది కదా. మళ్ళీ మనం మరో మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి ఉంటాను. స్వస్తి.